రైట్ ఇక లాలాపేటలోని స్టేడియంలో అందశ్రీ భౌతిక కాయాన్ని ఉంచారు. ప్రజలు అభిమానుల సందర్శనార్థం సాయంత్రం వరకు భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇక సాయంత్రం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ కు అందశ్రీ మృతదేహం తరలిస్తారు. అక్కడ అందశ్రీకి మరో ఇల్లు ఉంది. అక్కడ రేపు ఉదయం అందశ్రీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైట్ ఇక మనం చూస్తున్నాం ప్రజలు అటు అభిమానుల సందర్శనార్థం అందశ్రీ భౌతిక కాయాన్ని అక్కడికి చేరడం కూడా మనం చూస్తున్నాం. లాలాపేట స్టేడియంలోకి ఇప్పటికే అక్కడ సాయంత్రం వరకు కూడా సందర్శనార్థం ఉంచనున్నారు. ఇక సాయంత్రం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్కు అందశ్రీ మృతదేహాన్ని తరలిస్తారు. అక్కడ అందశ్రీకి మరో ఇల్లు కూడా ఉంది. సో రేపు అక్కడ అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, మనం చూస్తున్నాం లాలాగూడ స్టేడియం దగ్గర లాలాపేట స్టేడియం దగ్గర ఇప్పటికే భౌతిక కాయాన్నించినట్లు మనం చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా సందర్శనార్థం కోసం తరలిస్తున్నారు, అభిమానులు ఏ విధంగా తరలి వస్తున్నారు, కుటుంబ సభ్యులు ఏ విధంగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు, ప్రస్తుతం అక్కడ ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కవి రచయిత అందశ్రీ అకాల మరణం తెలుగు ప్రజలనే కాదు అందశ్రీ రచనలకు ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా కలిచివేస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులంతా కూడా అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించడానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా తను లేనటువంటి లోటు ఎవరూ తీర్చలేనిది. అందశ్రీ గారు భౌతికంగా చనిపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి 100% తెలంగాణ గేయం ఉన్నన్ని రోజులు అందశ్రీ గారు బతికే ఉన్నారు. ఆయన ఆలోచన విధానం బతికే ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన లోతైన తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఆయన ఆలోచన విధానాన్ని బతికించడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఆయన్ని బతికించుకుంటాం, ఆయన ఆలోచనని బతికించుకుంటాం. అందశ్రీ గారికి మరణం లేదు. ఇప్పటికే తెలంగాణ గీతం కూడా అంకితం చేశారు రాష్ట్రానికి. సో ఆ రూపంలో ఇంకా అందశ్రీ రాష్ట్రంలో ఉన్నారు. 100 తెలంగాణ గీతం ఉందని రోజు అందశ్రీ గారు బతికే ఉన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని కూడా ఖచ్చితంగా చాలా సందర్భాలు చూసాం కాబట్టి మేము బతికించుకుంటాం. ఖచ్చితంగా ఆయన గౌరవప్రదంగా కొంత అధికారిక లాంఛనాలతో చేద్దామనే ఒక ఆలోచన ఉంది, మాకు చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. లాంఛనాలతో చేయడం అనేది ఒక ప్రభుత్వ పరంగా మేము తీసుకునే నిర్ణయం. ఖచ్చితంగా అందశ్రీ గారికి మరణం లేదు. ఆయన చాలా గుర్తింపునిచ్చారు. ఇప్పుడు కుటుంబానికి ఏ విధంగా అంటాం? కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం. ఇదివరకే వాళ్ళకి కొంత పారితోషికం కూడా ఇచ్చాం. మిగతా విషయాలలో కూడా ఆయన ఏందో ఖచ్చితంగా వాళ్ళకు ఇంప్లిమెంట్ చేస్తాం. అందశ్రీ అకాల మరణం అనేది అందరినీ కలిసివేస్తుంది, కానీ తనకి మరణం లేదు. తెలంగాణ గీతం రాష్ట్రానికి అర్పించారు అని చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు అభిమానులు కావచ్చు, అదేవిధంగా రచయితలు అంతా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకనంటే అందశ్రీ లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం నుంచి కూడా అంటే ఎప్పుడైతే అందశ్రీని హాస్పిటల్లో జాయిన్ చేశారో అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పరామర్శించడానికి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా గుర్తింపు అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వచ్చారు. తనతో మాట్లాడిద్దాం ఒకసారి. తను మీడియాతో మాట్లాడుతున్నారు. చెప్పండి, కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి. ఏ విధంగా అండగా ఉంటారు? వద్దమ్మా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూడొచ్చు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే ఇటు అందశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఎంతో అనుబంధం తెలంగాణతో ఉంది వాళ్ళ కుటుంబానికి. మనం చూడొచ్చు, ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వాళ్ళకి అండగా, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ధైర్యం చెప్పినప్పటికీ కూడా కుటుంబానికి అయితే అందశ్రీ లేనటువంటి లోటుని ఎవరూ తీర్చలేరని చెప్పుకోవాలి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. దాంతోపాటు ఇటు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన ఎన్నో రచయితగా పేరు పొందినటువంటి అందశ్రీ
వాళ్ళ కుటుంబంతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇక అండర్స్టాండ్ లేరు అన్న విషయాన్ని వచ్చినటువంటి వాళ్ళు కూడా పరామర్శిస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకనంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కేవలము అభిమానులతో పాటు అటు రచయితలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం ఘటన తెలిసినప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యశ్రీ అంత్యక్రియలు చేస్తామని చెప్తున్నారు. మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికీ అంత్యశ్రీ అందరికీ కూడా సుపరిచితులు, తను లేనటువంటి లోటు ఎవరు తీర్చినట్టు చూడొచ్చు. మీకు ఎలాంటి అనుబంధం? అంత్యశ్రీ గారితోనమ్మా మేము ఒక ఉద్యమంలో పాల్గొని ఒక ఉద్యమంలో 20 ఏళ్ళ నుంచి నాకైతే చాలా దగ్గర ఆయన. మేము ఎప్పుడు చూసినా ఏ ప్రోగ్రాం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆయనతోనే స్టార్ట్ చేసేవాళ్ళం. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎన్నో రచనలు చేశారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా మారారు, ఎంతో మందిలో చైతన్యాన్ని కూడా తీసుకొచ్చారు. మంత్రులు వీళ్ళంతా దగ్గరుండి అంత్యక్రియలకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని కూడా చేస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో రచనలు తనని ఆలోచింపజేశాయని చెప్పొచ్చు. ఎంతో మందిని చైతన్యం తీసుకొచ్చారు. ఉద్యమం టైంలో కూడా కీలక పాత్రను పోషించినటువంటి అంత్యశ్రీ ఇక లేరు అన్న విషయాన్ని ఎవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. కానీ తన తెలంగాణకి అందించినటువంటి గేయంతో ఎప్పటికీ తెలంగాణలో తన ముద్ర అనేది చిరస్మాయిగా మిగిలిపోతుంది అని చెప్తున్నారు. మరోవైపు తను ఎన్నో రచనలు చేసినప్పుడు ఎన్నో పాటల ద్వారా కూడా తను తెలంగాణలో ప్రజలను చైతన్యం చేయడంతో పాటు యావత్ ప్రజలను కూడా కదిలించినటువంటి రచనలు తనవి అంత్యశ్రీవి చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులని పరామర్శిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే తను రాసినటువంటి రచనలు కావచ్చు, పాటలు కావచ్చు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వాటిగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పటికే స్టేడియంకి తనని చివరి చూపు చూసేందుకు వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. కేవలము రచయితలు మాత్రమే కాదు, అటు తన అభిమానులు అంటే తను రాసినటువంటి రచనలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా చివరి చూపుని అంత్యశ్రీని చూసేందుకు కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. తన తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణలో తన పాత్ర కీలకమని చెప్పాలి. ఉద్యమం సమయం నుంచి ఇప్పటి వరకు కూడా తనకి రచించినటువంటి రచనలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకము. అందుకే తను అంత్యశ్రీ ఇక లేడు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడి నుంచే అందరి వచ్చినటువంటి వాళ్ళు పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి పోలీస్ బందోబస్తుని అన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. తనతో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంత్యశ్రీ అకాల మరణం అనేది ఎవరు తట్టుకోలేకపోతున్నారు. తను నిన్న కూడా ఒక పూజలో పాల్గొన్నారు. ఎంతో సందడిగా తన మాటల్ని ఇతరులని స్ఫూర్తిదాయకంగా ఉంటాయి, మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి అంత్యశ్రీ ఇక లేరు అన్న విషయాన్ని కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలుగు ప్రజలు అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో ఘనంగా చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి చదువు లేకపోయినా సరే తన రచనలు అనేవి ఎంతో మందికి స్ఫూర్తిగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్, నిజంగా మాయమవుతున్నాడమ్మా మనిషిన్నవాడు అనే పాటతో అందరి కళ్ళల్లో నుంచి ఇప్పటికి కూడా ఆ పాట వింటే
ఏడ్ చేస్తారు. అంత పాట రాశారు. సో అసలు ఏంటి తన చరిత్ర? అంత ఆ పాట రాసి ఆయన మాయమైపోయింది. నిజంగా చాలా బాధ కలిగించే విషయం. ఇవాళ ఆయన సడన్గా కుప్పగోలిపోయి మాయమైపోవటమే చాలా అందరినీ కూడా బాగా కలిచివేస్తున్నటువంటి విషయం ఇది. నాకు ఊహించలేదు, ఒక క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇవాళకి కూడా అది నిజం కాకపోతే బాగుండు అనేటువంటి అదే ఇవాళ తెలంగాణ ఆర్థిక స్థితి. మొత్తం తెలంగాణ ఒక దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఇవాళ. అది ఇవాళటి తెలంగాణ స్థితి. ఆ మనిషి వాస్తవానికి అనాథ, ఒక మామూలు పశువుల కాపరి. అటువంటి వాడు మరి ఊరి ఆధారం మీద ఆధారపడి బతికిండు. అందుకనే నన్నుగన్న నా పల్లె అందాలు చూడు అని ఆ ఊరిలో తన అనుభవాల గురించి, ఆ ఊరు తనను ఆదరించిన తీరు ఆయన వర్ణించాడు. చాలా అద్భుతంగా వర్ణించిండు. ఒక ఆలోచన అటు ఆధ్యాత్మిక జీవితం పోదాము అని సన్యాసుల వెంట కొంత తిరిగిండు. కానీ అది కాదు, ఈ సమాజంలోనే మనకు ఒక పాత్ర ఉంది అని నిర్ణయించుకొని ఆయన ఇటు రావటం జరిగింది. వచ్చి ఇంకా ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఆయన సృష్టించిండు. స్కూలుకు పోలే, చదువుకోలే, చదవరాదు, రాయరాదు. కానీ అంతా ఒక పాట ఎట్లా రాసిందంటే ఎవరికైనా వింత అనిపిస్తుంది. నిజంగా అది ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక పశువుల కాపరి, చదువురాని వ్యక్తి జాతీయ గీతాన్ని అందించిండు. అది నా దృష్టిలో చాలా అద్భుతం. అది నేను అనుకోవటం తెలంగాణలోనే సాధ్యం. ఎందుకంటే ఇక్కడ పాట ఉన్నది. ఆ పాట ఆయనకు ఒక అద్భుతం. ఆయన నది మీద ఒక అద్భుత కళాఖండాన్ని కూడా తయారు చేసిండు. కానీ అది ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆయన ఒక ప్రజా సాహిత్యానికి ఆదరణ ఉండాలని కోరుకున్నాడు. ఆ ప్రజా సాహిత్యానికి ఆదరణ కల్పించాల్సిన ద్వారానే ఆయనను మనం నిలబెట్టుకోగలం. అందశ్రీ భౌతికంగా మన మధ్య లేకుండా ఉండొచ్చు, కానీ తన పాట ద్వారా, తన రచనల ద్వారా ఎప్పటికీ మన మధ్యలోనే ఉంటారు అని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.